ఏదైనా పుట్టినరోజు దావతో లేకుంటే పెళ్లి రోజు దావతో అయితే ఎమ్మెల్యేలను ఎంపీలను ఇంకా వాళ్ళకు నచ్చిన లీడర్లను పిలుచుకుంటారు. వాళ్ళు వచ్చినాకనే అందరి నడమ కేక్ కత్తిరించి మురిసిపోతుంటారు. సరే గివ్వంటే సొంత దావత్లు కాబట్టి దానికి ముహూర్తం గిహూర్తం పెద్దగా అక్కరుండదు. ఎమ్మెల్యే వచ్చేదాకా కూడా ఆగినవంటే ఓ అర్థం ఉంటుంది. కానీ ఓ తాన ఎమ్మెల్యే రాలేదని ఊళ్ళో జరుగుతున్న పండుగ ఆగిపోయింది. మరిగా పండుగ ఏంది, ఎందుకు ఆగిపోయిందో చూద్దాం పర్రి. గుడంతా తీరు తీరు రంగులద్ది పండుగకు తయారైంది. గుళ్లకు ధ్వజస్తంభం కూడా తెచ్చి కింద పెట్టిర్రు. కానీ ఎమ్మెల్యే రాకపోవుడుతోని సమయానికి లేపి నిలబెట్టాల్సిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యం ఆగిపోయింది. ఊరంతా చిన్నపోయింది. ఇక అసలు ముచ్చటేంటిదంటే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం అనే ఊరిగిది. అయితే 25 తారీఖుంచి 28 తారీఖు దాకా మంచి ముహూర్తం ఉంది. అప్పుడే ఎంకన్న గుళ్ళ ధ్వజస్తంభం నిలబెడదాం, ఊరంతా పండుగ చేద్దాం అన్నట్లు పెద్ద మనుషులు అనుకున్నారట. అట్లా మా ఊరి పండుగకు హాజరపడాలని పెద్ద పెద్దోళ్లకు కారెట్లు పంపిర్రట. ఇంతవరకు బానే ఉంది గాని అలా ఎమ్మెల్యేకు పత్రిక మొదలు పంపకుండా ఆఖరికి పంపిర్రట. దాంతోని ఎమ్మెల్యే అలిగిండో ఏం పాడో గాని పండుగ కాడికి రాలేదట. దాంతోని పండుగ ఆగిపోయింది. ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే అనుచరులు గుడి కాడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేసిర్రట. ఎమ్మెల్యేను పక్కకు పెట్టి ఎవళ్ళెవల్నో ముంగటేస్తుర్రు, అంత ఒంటెద్దు పోకడా పోతుర్రు, అంత కళ్ళకు అవపడతలేడా గీదేం రీతి రివాయి లేని తరీక. ఆయన వచ్చేదాకా ధ్వజస్తంభం నిలబెట్టే ముచ్చటే లేదన్నట్లు కయ్యం తీసిర్రట. అయితే అదే ఊళ్ళకెంచి అమెరికాలుండే ప్రమీలారెడ్డి అనేట ఆమె గుడి కడతానికి ₹1 కోటి, ధ్వజస్తంభం నిలబెట్టేతానికి ₹10 లక్షల విరాళం ఇచ్చిందట. అందుకే ఆమెను ముంగటేసుకుర్రు, ఎమ్మెల్యేను పక్కకు పెట్టిర్రు అని అంటుర్రు ఎమ్మెల్యే అనుచరులు. అటు ఊళ్ళో పెద్ద పండుగ అవుతుందని ఊరోళ్ళంతా అలా చుట్టాలను పక్కాలను పిలుచుకుర్రట. అంత హడావిడితోని సంబురంగా అవుతుంది అని అనుకునేటాళ్లకు నడుమంత్రాన గిట్లయిందట. రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్ మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికి కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. గదన్నట్టు గీ గడియ దాటితే మళ్ళా మంచి ముహూర్తాలు లేవు. జర అన్ని తెలిసినోళ్ళు మీరే గిట్లా అలిగితే ఎట్లా? దేవుని కాడ రాజకీయాలు వద్దు సార్. పెద్ద మనసు చేసుకొని మీరు పెద్ద సుట్టం లెక్క రావాలే. గీ పండుగ మీ చేతుల మీదంగానే జరగాలి అని గుడి అయ్యగారులు ఒక తీరుగా కోరుతుర్రు. మరి ఇక ఎమ్మెల్యే సారు గీ పండుగ కార్యానికి హాజరుపడి ఊరందరినీ ఖుషి చేస్తాడో లేదో చూడాలే అని అంటుర్రు గీ ముచ్చట చూస్తున్న ఆ ఊరోళ్ళు.